వెల్కమ్ టు డోచెస్తా గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్. న్యూ అకౌంట్ కోసం 1 నొక్కండి, డిపాజిట్ కోసం అయితే 2 నొక్కండి, లోన్స్ పేమెంట్ కోసం 3 నొక్కండి, పెనాల్టీస్ పే చేయడానికి 4 నొక్కండి, రిఫరెన్స్ కోసం 5 నొక్కండి. ఏంటి ఎంతసేపు మా దగ్గర డబ్బులు దోచేసేవే తప్పితే మాకు డబ్బులు వచ్చేవి కస్టమర్ కేర్తో మాట్లాడేవి ఈ ఆప్షన్లు ఉండవా? ఆప్షన్ ఏది ఎంచుకోలేదు, దయచేసి సరైన ఆప్షన్ ని ఎంచుకోండి. కస్టమర్ కేర్తో మాట్లాడే ఆప్షన్ ఏదిరా? మీరు ఆప్షన్ ఎంచుకోలేదు, అందుకని మీ కాల్ కట్ చేస్తున్నాం. కాల్ చేసినందుకు ధన్యవాదములు. వెల్కమ్ టు దోచేస్తా గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఇందాక కాల్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు. పొరపాటున అయితే మెనూ కోసం 9 నొక్కండి. ఒకవేళ మీరు కస్టమర్ కేర్ తో మాట్లాడడానికి అయితే హ్యాష్ నొక్కండి. అంటే ఫస్ట్ టైం ఈ ఆప్షన్ ఇవ్వడా? అమ్మ నా ప్రైవేట్ బ్యాంకు. కస్టమర్ కేర్ కి స్వాగతం. మీ సౌకర్యం కోసం వాయిస్ అసిస్టెంట్ ని పెట్టాం. మా సౌకర్యం కోసం కాదు, నీకు ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకోక్కర్లేకుండా డబ్బులు మిగుల్చుకోవడానికి. మీరు దేని గురించి కాల్ చేశారని బ్రీఫ్ గా చెప్పండి. నా అకౌంట్లో మనీ డిడక్ట్ అవుతోంది. మనీ డిడక్షన్ గురించి, అవునా? అవును. చెప్పినందుకు ధన్యవాదాలు. బ్యాంక్ వాళ్ళకి ఇది పెద్దగా ఉపయోగం లేని విషయం కావడం వలన ఈ కాల్ ని లో ప్రయారిటీలో పెడుతున్నాం. ఒకవేళ మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కనెక్ట్ అయితే మీకు వివరాలు అందిస్తారు. కానీ మా కస్టమర్ కేర్తో మాట్లాడడానికి 1 నిమిషానికి 5 రూపాయలు ఛార్జ్ చేస్తాం. అయినా మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? డబ్బులు బొక్కంటే మళ్ళీ ఇదో బొక్క నాకు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. అవును, మాట్లాడతాం. ధన్యవాదాలు. మీ కాల్ని మా సేవా నిపుణులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈలోపు గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్కి స్వాగతం. మీ కన్సర్న్ చెప్పండి. హలో, నా అకౌంట్లో ఈ మధ్యన రెగ్యులర్గా ఏవేవో ఛార్జెస్ వేసి మనీ డిడక్ట్ చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? డీటెయిల్స్ చూసి చెప్తా సార్. అక్కర్లేదు, నా దగ్గర డేటు అమౌంట్ 2 మెసేజ్లు ఉన్నాయి, నేనే చెప్తాను. ష్యూర్ సార్. ఒక్క నిమిషం. లాస్ట్ మంత్ 28వ తారీఖు నా అకౌంట్లో 200 నాన్ కంప్లైన్స్ ఛార్జెస్ అని డిడక్ట్ చేశారు. ఎందుకు? అది మీరు ఏటీఎంలో 3000 విత్డ్రాల్ చేశారు సార్. ఆగాగు, వేరే బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రా చేస్తే ఎలాగా బాధేస్తున్నారని ఆటో కట్టించుకుని 5 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ మీ బ్యాంక్ ఏటీఎంలోనే విత్డ్రాల్ చేసుకొచ్చాను. అయినా ఎందుకు వేశారు పెనాల్టీ? సార్, నేను ఇంకా పూర్తిగా చెప్పడం అవ్వలేదు. చెప్పండి. నేను ఒకసారి ఏటీఎం విత్డ్రావల్ కంప్లైంట్స్ గురించి వివరిస్తాను సార్. 5000 రూపీస్ అమౌంట్ కానీ దానికంటే ఎక్కువ కానీ సేమ్ బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రావల్ చేస్తే 10% ఛార్జ్ సార్. అదే వేరే బ్యాంక్ ఏటీఎం అయితే 20% ఛార్జ్ సార్. కానీ నేను విత్డ్రా చేసింది 3000 కదా సార్. 2 minutes ఇంకా కంప్లీట్ కాలేదు. సారీ, చెప్పండి. సార్, మీరు విత్డ్రా చేసిన అమౌంట్లో 1500 మాత్రమే ఖర్చు పెట్టారు సార్. రిమైనింగ్ అమౌంట్ 2 days అయినా ఇంకా ఖర్చు పెట్టలేదు కదా సార్. అయితే యాజ్ పర్ కంప్లైంట్స్ విత్డ్రా చేసిన అమౌంట్ 2 daysలో ఖర్చు పెట్టకపోతే పర్ డే 10% ఛార్జ్ చేస్తాం సార్. అదేంటది? నా డబ్బులు నా ఇష్టమేం లేదా? సార్, ఇది దేశం కోసం ప్రింట్ చేసిన కరెన్సీ సార్, మీ సొంతం కాదు. ఏదైనా అంటే దేశద్రోహం అని ట్యాగులు ఒకటి. అయినా నేను ఖర్చు పెట్టానో లేదో మీకు ఎలా తెలుస్తుంది? సార్, మీరు క్యాష్ ఎక్కడైతే ఖర్చు పెడతాడో ఆ షాప్ వాడు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు సార్. మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటుంది కాబట్టి మాకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఛార్జెస్ ఏం వేయం. లేకపోతే మీరు ఖర్చు పెట్టలేనన్నట్టే కదా సార్, అందుకే ఛార్జెస్ మీకు వేస్తాం. అంటే
క్యాష్ తీసుకున్నందుకు షాప్ కీపర్కి వేస్తారా? ఎగ్జాక్ట్లీ సార్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నందుకు ఆ షాప్ కీపర్కి నాన్ కంప్లైంట్ ఛార్జెస్ వేస్తాం సార్. అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వాడికి బొక్క, ఎంటర్ చేయకపోతే నాకు బొక్క. ఈ లెక్కన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఎవడో ఒకడికి బాధుడే అన్నమాట. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా సార్? 10% ఛార్జ్ అయినా 150 అవ్వాలి కదా, 200 ఎందుకు డిడక్ట్ చేశారు? అది డీకే ఛార్జెస్ సార్. అదే డీకేనా? అదేంటది? దేశం కోసం ధర్మం కోసం ట్యాక్స్ సార్. అదేం దిక్కుమాలి ట్యాక్స్? క్యాష్లెస్ సిస్టమ్ని కోఆపరేట్ చేయనందుకు వేసే ట్యాక్స్ సార్. ఏంటి పిచ్చగా ఉందా నీ? సార్, వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తే మానం మర్యాద ట్యాక్స్ ఉంటుంది సార్. ఎవ్రీ అన్రెస్పెక్టబుల్ వర్డ్కి 100 రూపీస్ మీ అకౌంట్ నుంచి తీసుకుంటాం సార్. థ్యాంక్స్. 3వ తారీఖు మళ్ళీ 800 డిడక్ట్ అయింది. అదేనికి? అది 80,000 డిపాజిట్ అయింది కదా సార్ మీ శాలరీ, అందుకే. ఏంటి డిపాజిట్కి ఛార్జెస్ ఏంటండి? అది మీ డబ్బులు జాగ్రత్తగా కాపాడుతున్నందుకు ఎవ్రీ 10,000 రూపీస్కి 1% సర్చార్జ్ సార్ మా బ్యాంక్కి. అంటే మా దగ్గర క్యాష్ ఉంటే ఫైన్ చేస్తారు, మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఛార్జెస్ చేస్తారు. ఇదేంటని గట్టిగా మాట్లాడితే పెనాల్టీలు బాగుతారు, అంతేనా? ఎస్ సార్. చాలా సంతోషం అమ్మా. ఏదో మా డబ్బులు మీ ఫైన్స్ కోసం సంపాదిస్తున్నట్టుంది. ఇంకా దేనికి ఫైన్స్ ఉన్నాయో కొంచెం చెప్తారా అమ్మా? బ్రాంచ్ పర్సనల్ విజిట్ చేస్తే. అదేంటి బ్రాంచ్ విజిట్ చేస్తే కూడా ఫైనేనా? ఆల్ ట్రాన్సాక్షన్ షుడ్ బి డన్ ఐదర్ బై ఆన్లైన్ ఆర్ త్రూ ఏటీఎం సార్. బ్యాంక్ని పర్సనల్ విజిట్ చేస్తే ఫైన్ వేస్తాం సార్. ఒకవేళ ఏటీఎంస్ అవైలబుల్ లేక మనీ అవసరమైతే అప్పుడేం చేయాలి? ఏటీఎంస్ ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటాయి సార్ టు ఎంకరేజ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. మీకు ఏమైనా కావాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు సార్, బ్యాంక్కి రావాల్సిన పని ఉండదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అని అడుగుతున్నాను. ప్రయర్ అపాయింట్మెంట్ ఉండాలి సార్, లేకపోతే ఫైన్ కట్టాలి. ఓహో, ఇంకా మినిమం బ్యాలెన్స్ 10K లేకపోతే సార్. మినిమం బ్యాలెన్స్ 10,000? పైన చెప్పిన వాటికి అన్ని ఫైన్స్ ఉంటాయి సార్. ఇంకా ఎవ్రీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ డీకే సార్. అమ్మా, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నెట్ బ్యాంకింగ్లు అవి వాడుకోవడం రాకపోతే మీ బ్యాంక్ వచ్చి మీకు పెనాల్టీలు కట్టి పని చేయించుకోవాలి, అంతేనా అమ్మా? ఎస్ సార్, డీకే సార్. చాలా సంతోషం. మరి మా అమ్మ వాళ్ళ ఊర్లో మీ బ్యాంక్ బ్రాంచ్ లేదు, వాళ్ళు ఏం చేయాలి? బ్యాంక్ బ్రాంచెస్ సిటీస్లోనే ఉంటాయి సార్. ఇన్ కేస్ రావాలంటే నియర్ బై సిటీకి రావాలి సార్. 6వ తారీఖు 500 కట్టయింది. అది డంబాలి కంపెనీ దివాళీ తీసినందుకు సార్. దానికి నాకేంటి సంబంధం? డీకే ఛార్జెస్ సార్. సార్, అది ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా దివాలా తీస్తే డిపాజిటర్స్ అకౌంట్ నుంచి కొంచెం అమౌంట్ డిడక్ట్ చేసుకుని బ్యాంక్ లాసెస్ని భర్తీ చేసుకోవచ్చు అని ఒక క్లాజ్ ఉంటుంది సార్. మీరు బ్యాంక్లో అకౌంట్ తీసుకున్నప్పుడు ఆ క్లాజ్ని సైన్ చేసి ఇస్తారు కదా సార్. వాడెవడో దివాలా తీస్తే మాకేటమ్మా సంబంధం? సార్, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రియలిస్ట్ లోన్స్ తీసుకుని దివాలా తీసేస్తే ఆ లోన్స్ రద్దు చేసేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు అలా జరగదు, మేము కూడా ఆ లాసెస్ని భరించలేము సార్. అందుకని డిపాజిటర్స్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తున్నాం సార్. డీకే సార్. క్యాష్ మా దగ్గర ఉన్నా, మీ బ్యాంకులో ఉన్నా, ఎక్కడున్నా మాకే బొక్క అన్నమాట, అంతేనా? దేశం కోసం ధర్మం కోసం సార్. ఇంకా వేరే ఏమైనా వివరాలు కావాలా సార్? ఏం లేదు, కానీ నేను నా అకౌంట్లో మనీ వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అన్ని బ్యాంక్స్ ఇలాగే ఉంటాయి సార్, ఎందుకంటే అన్ని ప్రైవేట్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవీ లేవు సార్. ఇంకా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 5% ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ డీకే ఛార్జెస్ అప్లికబుల్ సార్. ప్రైవేట్ బ్యాంకులు అంటే దోచేస్తున్నాయని బ్యాంకులన్నింటినీ నేషనలైజ్ చేశారు. మనం మళ్ళీ తిరిగి నేషనలైజ్డ్ బ్యాంక్స్ని ప్రైవేట్ చేసుకుంటాం. మనం పురోగమిస్తున్నామో తిరోగమిస్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదు సార్. మీకు అర్థమైతే పరిస్థితి ఎలా ఎందుకు ఉంటుంది? వేరేగా ఉండేదిలే సార్. ఇప్పటికీ మీ కస్టమర్ సర్వీస్ ఛార్జ్ 75 రూపీస్ అయ్యి సార్. ఇంకా కాల్ కంటిన్యూ చేయమంటారా? వద్దు, చాలు, బాగా చాలు. దోచేస్తా గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెస్పాన్స్ సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే ఈ వీడియో లింక్స్ మీ గ్రూప్ అన్నిట్లోనూ షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ కూడా చేయండి.
కమెంట్ కూడా చేయండి. ఈ మూడిట్లో మీరు ఏది చేయకపోయినా మీ బ్యాంక్ అకౌంట్కి 10% సర్చార్జ్ మేమేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. దేశం కోసం, ధర్మం కోసం ఈ యూట్యూబ్ లింక్ని మాత్రం మీ గ్రూప్స్లో షేర్ చేయండి. దయచేసి వీడియో డౌన్లోడ్ చేసి షేర్ చేయకండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. జై హింద్.